సీతం వాకిట్లో సిరిమల్ చెట్టు సినిమాలో రేలంగమాయ తెలుసు కదా, ఆయన సినిమా అంతా నవ్వుతానే ఉంటారు కదా. ఎందుకై నవ్వుతావు? నేనెవరో నీకు తెలుసా, లేక నువ్వెవరో నాకు తెలుసా? నన్ను ఎప్పుడైనా చూసావు నువ్వు అన్న ప్రశ్నకి ఆయన ఫిలాసఫీ ఏంటి అన్నది శ్రీకాంత్ అడ్డాల గారు సీతారామ శాస్త్రి గారి ద్వారా బయటపడతారు. అందుకే ఆ సినిమాకి అసలు రేలంగమాయే హీరో. మరీ అంతగా మహాచింతగా మొహం ముడుచుకోకలా అన్న పాటలో మొదటి చరణం మీరు చూసినట్టయితే, ఎండలను దండిస్తామా, వానలను నిందిస్తామా, చలినెటో తరిమేస్తామా, చీపొమ్మని కస్సుమని కలహిస్తామా, ఉస్సురని విలపిస్తామా, రోజులతో రాజీ పడమా సర్లెమ్మని. మనకు సంవత్సరంలో వచ్చే 4 కాలాలు ఉన్నాయి. చలైనా ఎండైనా వానైనా సరే వాటితో గొడవ పడలేం. అయ్యో అని అదే పనిగా బాధపడుతూ కూడా కూర్చోలేం. ఏదో విధంగా సర్దుకుపోతాం, అవునా? సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం, పూటకొక పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం. మరి పక్కనున్న వాడితో మాత్రం ఎందుకు పంతానికి పోయి నేను ఒప్పుకోను, ఇదే కరెక్టు, ఇలాగే ఉండాలి, ఇలాగే జరగాలని. అది నీ ఎక్స్పెక్టేషన్ అంతే. అలా గొడవ పడితే నువ్వు సాధించేదేమిటి? చివరాఖరికి నీ మనశ్శాంతి పోవడం తప్ప. అందుకే నువ్వు కేడిస్తే నీ కష్టం పోతుందా కదా. మరి ఎందుకు ఊరికే గోల? అవతల వాడిని నిన్ను చూసి ఓదారిస్తే మాత్రం నీకేమైనా లాభం ఉంటుందా? అన్నెసరిగా నీ చేతిలో లేని దాని గురించి నువ్వు స్ట్రెస్ తీసుకోకు అంటారు పల్లవిలో. రెండో చరణంలోకి వచ్చేసరికి, చెమటలేం చిందించాలా, శ్రమపడేం పండించాలా, పెదవిపై చిగురించేలా చిరునవ్వులు, కండలను కరిగించాలా, కొండలను కదిలించాలా, చచ్చి చెడి సాధించాలా, సుఖశాంతులు. అయినా నవ్వాలంటే నువ్వేమంత కష్టపడిపోవాలా? పెదాలు విచ్చుకుంటే మనసులో భారం తేలికైపోదా? హ్యాపీనెస్ ఇస్ నథింగ్ బట్ అ చాయిస్ అండ్ యూ షుడ్ చూజ్ ఇట్. అండ్ ఇఫ్ యూ డూ, నో ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్ హర్ట్స్ యూ అంటున్నారు. మనుషులని పెంచే రుజువు, మమతలను పెంచే ఋతువు, మనసులను తెరిచే హితవు, 100 వాడని చిరునవ్వు. మన చుట్టూ ఎన్నో జీవజాతులు ఉన్నాయి. మనిషి మాత్రం మనస్ఫూర్తిగా చేయగలిగే ఒక గొప్ప పని నవ్వడం. అలా చేస్తేనే నువ్వు బాగుంటావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటారు, అలాగే నీతో అందరికీ ఉన్న రిలేషన్షిప్ కూడా బాగుంటుంది. ఇట్ విల్ ఓపెన్ అస్ అప్. అండ్ అలా నవ్వితేనే అవతల వాళ్ళకి మనం పెద్ద కాంప్లెక్స్ అనిపించం. అందుకే తరతరాల బట్టి అందరూ కలిపి నవ్వుకున్న ప్రతి చోట సుఖ సంతోషాలు వెలసెల్లుతున్నాయి. చక్కగా చెప్పారు కదా శాస్త్రి గారు. ఇంతకన్నా గొప్పగా మనకి రేలంగమాయ గురించి ఇంకెవరైనా చెప్పగలరా చెప్పండి. అందుకే వీలుంటే మీ నవ్వుతో పాటు ఈ రీల్ను కూడా ఇంకో నలుగురికి షేర్ చేయండి.